దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెండో రోజు కూడా భేటీ అయ్యారు కుటుంబ సభ్యులు. వారిని పెట్టిన 5 డిమాండ్లలో 3 డిమాండ్లను దువ్వాడ శ్రీను ఓకే చెప్పినట్లు ఆయన సోదరుడు శ్రీధర్ వెల్లడించారు. మరి 3 డిమాండ్లను వారిని ఒప్పుకున్నారా? డైలాగ్ వార్లో చూద్దాం. అన్నీ గారికి ఒక పర్లాకిడిలో ఇండస్ట్రీ ఉంది, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్. దానికి సంబంధించి పూర్తిగా దాని మీద ఎటువంటి క్రెడిట్స్ అలాంటివి ఏమైనా క్లియర్ చేసి తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని ఇమీడియట్గా దాన్ని చేస్తాను. రెడీగా ఉన్నాం. హౌస్ ఉంది, అది కూడా దాని మీద కూడా బ్యాంక్ డేట్స్ లేన్స్ ఒక 20 లక్షలు ఉంటుంది. అది కూడా క్లియర్ చేసి అది కూడా చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. పిల్లలకు సంబంధించి 2వ తరగతి సంబంధించి MBBS చదువుతుంది. ఆ అమ్మాయికి చదువు, ఫ్యూచర్లో PG, వివాహ కార్యక్రమాలు అన్నింటికి కూడా కాల్స్ చేయడానికి పాయింట్ ఎన్నో సంవత్సరాలు అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యన వాణి గారి శ్రీనివాస్ గారి మధ్యన జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇది వీధికి ఎక్కువ రచన వస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు కలిసి బతికే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో 498 తర్వాత డైవర్స్ పిటిషన్స్ పడిపోయినాయి. అది ఎమికబుల్గా వాళ్ళ పెద్దలకు చెప్పాను. నేను దివాకర్ గారు అడ్వకేటర్ సైడ్ వచ్చారు కదా, ఆయన చెప్పాను ఒక ఎమికబుల్గా అది కూడా డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళు. ఇది ఈ హౌస్కి సంబంధించి తదనంతరం రాయబడింది సార్. అలాగే డాక్యుమెంట్స్ రాయడం అవ్వదు. ఈ టోటల్గా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్విట్ ప్రాపర్టీస్ కాబట్టి అవన్నీ రాసిస్తారు. ఆయన కూడా ఉండాలి, రేపు అన్నీ చూడాలంటే చేయాలి కాబట్టి ఇది చేయలేదు సార్. మిగతా కార్యక్రమాలన్నీ కూడా అది చెప్పిన నీటిలో కూడా నాకు తెలిసి 99% చేయడానికి సిద్ధంగా ఉంది సార్. ఇంత ఇప్పుడు 5 అన్నారు కదా, 5లో ఉంటాయి. ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, ఇల్లు ఒకటి ఉంటుంది, ఇవి ఉంటాయి. మరి అంతకుముందు మీకు అన్నీ క్లియర్ చేసాం. ఆ ఇల్లు ఇచ్చేసాను, ఆ ఫ్యాక్టరీ పని అయిపోయింది. అప్పులు మరి అలాగే చెప్పాడు. దాంట్లో నిజమెంత ఉందా ఆడిన మాటల్లో? పలాసలో మా 5.5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారని తెలీదా? దాని మీద డబ్బులు ఇవ్వాలని తెలీదా? మా బంగారం పదులు ఎడదీయాలని తెలీదా? అప్పులున్నాయని తెలీదా? ఈ ఇంటి మీద నా ఆశతో కొన్నారని తెలీదా? అన్నీ పక్కన పెట్టేసి సర్వం ఇచ్చేసాం. ఒక్క మాటకి కూడా వాళ్ళు ఆడిన మాటకి పొంతన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు రియలైజ్ అవ్వాల్సిన